సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అల్లు అర్జున్‌తో మరోసారి వివాదం ఏర్పడింది. అతని మీద అతన్ని కలవాలంటే 42 షరతులు ఉంటాయి. అవన్నీ అధిగమిస్తేనే అతనితో కలవడానికి వీలుంటుందని చెప్పేసి ఆ! ఇలా తను పాడ్‌కాస్ట్‌లో బ్లేమ్ చేసింది. ఇది అసలు అవును. నిజమా? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? హ్మ్. అంటే ఆమె అలా ఆరోపించడం అయితే కరెక్టే. ఆ వీడియో అంటే వాళ్ళు డిలీట్ చేసినా గూడా ఆల్రెడీ ఆ బిట్లు బిట్లు కింద వేరే వాటిలో అది బాగా సర్క్యులేట్ అవుతుంది. బాగా వైరల్ అవుతున్నాయి. అయితే దాన్ని అల్లు అర్జున్ టీము దాన్ని ఖండించింది. అవన్నీ అవాస్తవాలు. అల్లు అర్జున్‌ని కలుసుకోవాలంటే అన్ని షరతులు అయి ఏమి ఉండవు. అవి కేవలం కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి ఇది దుష్ప్రచారం. దాని మీద మేము చట్టపరంగా చర్యలు కూడా తీసుకోబోతున్నాం. ఎవరైతే అటువంటి ఆరోపణలు చేశారో అని చెప్పి వీళ్ళు అధికారికంగా ఒక ప్రకటన కూడా జారీ చేయడం మనం చూసాం. అంటే అల్లు అర్జున్ ఏదో టార్గెట్ చేయాలని కాదు. ఆమె ఏదో ఉద్దేశపూర్వకంగా కూడా చెప్పినట్టుగా అనిపించలేదు. తను ఏదో ఒక ఇంటర్వ్యూలో యథాలాపంగా అంతకుముందు అల్లు అర్జున్ కలిసినప్పుడు తనకు ఎదురైనటువంటి పరిస్థితిని వివరించిందే తప్ప ఏదో టార్గెట్ చేయాలని అయితే చేసినట్టుగా మనకు అనిపించలేదు. పైగా ఎప్పుడైతే వీళ్ళు దీన్ని ఖండించారో ఇమ్మీడియట్‌గా దాన్ని డిలీట్ చేయడం కూడా చేశారు వాళ్ళు. కాకపోతే ఎవరైతే డిలీట్ చేశారో ఆ పాడ్‌కాస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ సంస్థ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కొంచెం చిన్న అభియోగం లాంటిది. అంటే మాకు చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి. ఆ అమ్మాయి కావేరి బారువాకు కూడా థ్రెట్ వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో మేము దీన్ని డిలీట్ చేస్తున్నాం అని చెప్పి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అది కొంచెం సీరియస్ మ్యాటరే. అంటే వీళ్ళు అల్లు అర్జున్ టీం వాళ్ళని బెదిరించిందని లేకపోతే థ్రెట్ చేశారని చెప్పి ఏదైతే ఆరోపణ ఉందో ఆ ఆరోపణ మాత్రం కొంచెం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా డిస్కషన్ పాయింట్ అయ్యింది. సో చూడాలి అంటే యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఆ 42 షరతులు విధించినటువంటి లెటర్ అని చెప్పి అది కూడా ఇప్పుడు మన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఎలాగా వీళ్ళు హ్యాండిల్ చేస్తారన్నది మనం చూడాలి. మినిమం జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు కదా. ఎవరైనా ఒక స్టార్ కలవాలంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి ఏవి పడితే అవి అడగడం అది చేయడం అనేది బాగుండదు. కాబట్టి మినిమం జాగ్రత్తలే తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఏవైతే అమ్మాయి ఆరోపించిందో అంటే ఖచ్చితంగా సర్ అనాలి, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఫోన్ మాట్లాడడం అనేది అది ఎవరైనా చెప్పే ఇదే కదా. ఇప్పుడు ఒక స్టార్ని కలిసేటప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడ ఉండగా మనం కలవడానికి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటే ఆ మాత్రం దానికి ఆయన కలవాలనే ప్రయత్నం చేయడం దేనికి? సో అదే కొన్ని ఏవైతే ఆ అమ్మాయి చెప్పిందో కావేరి చెప్తున్న అవి కొంచెం అతిశయోక్తిగా ఉన్నాయి. నిజంగా అటువంటి కండిషన్లో వీళ్ళు పెట్టారా అనే అనుమానాలు రేకెత్తించేలాగా ఉన్నాయి. ఒకవేళ అటువంటి కండిషన్స్ నిజంగా పెట్టుంటే మాత్రం పిఆర్ టీం ప్రదర్శించిన ఒక అత్యుత్సాహంలాగా మనం దాన్ని భావించాలి. ఇప్పుడు స్టార్స్ కొత్త సినిమాలకి వాళ్ళ గెటప్ కానీ వాళ్ళ లుక్స్ కానీ సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. అవును. సో మనం కొన్ని షూట్లలో కూడా చూసాము. ప్రెస్ మీట్లోకి టీమ్ వెళ్ళినప్పుడు కూడా మొబైల్స్, జర్నలిస్ట్ మొబైల్స్ కానీ నార్మల్ టీవీ మొబైల్స్ కానీ కూడా అలో చేయరు. సెట్స్ రివీల్ అవుతాయని, లుక్స్ రివీల్ అవుతాయి అని చెప్పేసి. సో ఇట్లాంటి ఇక్కడ కాదు ఎక్కడైనా కూడా అదే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా అట్లాంటి జరిగి ఉంటుందా? ఈ విషయాన్ని పెద్దగా చేసి చెప్తున్నారా? అంటే ఇప్పుడు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వీళ్ళు చేసినప్పుడు కూడా ఇవే రూల్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఇవే రూల్స్ ఉంటాయి, వేరే రూల్స్ ఉండవు కదా అని మనం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఇది కావాలని అల్లు అర్జున్ మీద నింద పోతున్నారు, టార్గెట్ చేస్తున్నారు అని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. అంటే అదే యాక్చువల్గా ఏం జరిగింది అన్నది ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో అలా చెప్పింది పాడ్కాస్ట్లో, నాకు ఇటువంటి అనుభవం ఎదురైంది అల్లు అర్జున్ని కలవాలనుకున్నప్పుడని. ఆ అమ్మాయి చేస్తున్నటువంటి ఆరోపణ పూర్తిగా అబద్ధం. ఆ అమ్మాయి మీద మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాము, అలాగే డిఫెమేషన్ ఇది కూడా కేసు కూడా పెట్టబోతున్నాం అని చెప్పి వీళ్ళు ప్రకటించారు. కాబట్టి ఏది నిజం అన్నది తెలియాల్సి ఉంది. అయితే జనరల్గా ఇటువంటి అంతకుముందు ఇప్పుడు ఇండస్ట్రీకి నేను వచ్చిన కొత్తలో ఏదైనా షూటింగ్కి వెళ్ళాలంటే మాకు వెంటనే అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ పెద్ద స్టార్ షూటింగ్కి అయినా మేము వెళ్ళగలిగేవాళ్ళం. స్టూడియోలో కూడా రెస్ట్రిక్షన్ అది ఉండేది కదా. మీడియా ప్రెస్ అంటే పర్మిట్ చేసేవాళ్ళు. అన్నపూర్ణ స్టూడియో కానీ, సారథి స్టూడియో కానీ, రామానాయుడు స్టూడియో కానీ ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు కరోనా తర్వాత మనం స్టూడియోలోకి వెళ్ళాలంటేనే పాస్ ఉంటే తప్ప, ఆ గేట్ పాస్ అది ఓటీపీ అది ఉంటే తప్ప లోపలికి అలౌ చేయట్లేదు. అలాగే ఇప్పుడు సోషల్ మీడియా ఇంత యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఎవరైనా వెళ్ళి సెల్ ఫోన్లో తీసేసి వాటిని
ఈ ఎక్స్లోనో లేకపోతే ఇన్స్టాలోనో ఇంకో దాంట్లోనో పెట్టేసి రీల్ చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి రాజమౌళి సినిమాల్లో మన మీడియాని అలౌ చేయడం కాదు, అసలు టీం వాళ్ళే ఎవరు కూడా ఫోన్, ఇంక్లూడింగ్ మహేష్ బాబు, అంటే ఇంక్లూడింగ్ హీరోస్, తన సినిమాలో నటించే హీరోలు కూడా ఫోన్ని లోపలికి అలౌ చేయకుండా ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడని మనం వింటున్నాం. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఎవరు తప్పు పట్టరు. కానీ ఇలా ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కళ్ళల్లోకి పెట్టి సూటిగా చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, లేకపోతే ఇటువంటి కండిషన్స్ అవి పెట్టుంటారని ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి వీళ్ళు ఖండించారు కాబట్టి అటువంటి కండిషన్స్ ఏమీ పెట్టలేదు అన్నారు కాబట్టి మనం ఎవరి వాదన కరెక్ట్ అన్నది మనం వేచి చూడాలి. అతని అంటే యాటిట్యూడ్లో అటువంటి చేంజ్ ఉందని అయితే నేను అనుకోవట్లేదు. ఇప్పటికి కూడా ఆయన డౌన్ టు ఎర్తే ఉంటాడు. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళ కోసం పనిచేసే మనుషులు చేసే తప్పిదాల వల్ల కూడా వాళ్ళు ఇది అవ్వాల్సి వస్తుంది. అలాగా వాళ్ళ టీంలో అంటే చాలా పెద్ద టీం ఉందని చెప్పి మనకి తెలుస్తుంది. ఆ టీంలో ఎవరైనా కొంచెం ఓవర్ క్రియేటివ్నెస్ తోటో లేకపోతే ఓవర్ ఎంతూజియాజం తోటో అలా చేసి ఉంటారేమో. అంటే అది కూడా చేసి ఉంటారని మనం చెప్పలేం, ఎందుకంటే మేము అలా చేయలేదని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. కానీ ఆ అమ్మాయి ఏమో అలాగ నాకు జరిగింది అని చెప్పి చెప్తుంది. దానివల్ల జరుగుతున్నటువంటి దీనివల్ల పెద్దగా ఇది ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. వై టాలీవుడ్ స్టార్స్ హావ్ బీన్ టార్గెటెడ్ అంటే లాస్ట్ టైం ప్రభాస్ కానీ అంతకుముందు రామ్ చరణ్ కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కానీ ఎందుకు ఈ నార్త్ వాళ్ళు వచ్చేసి మన హీరోలను టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ఈ టాలీవుడ్ని టార్గెట్ చేస్తున్నారు? కాదు, ఇది అసలు మన టాలీవుడ్ హీరోల్ని టార్గెట్ చేస్తున్నారనే ఇది అసలు కరెక్ట్ కాదేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజున మన సౌత్ ఇండియాని విస్మరించే పరిస్థితి లేదు అసలు. సౌత్ ఇండియా అంటే ఇప్పుడు విపరీతమైనటువంటి రెస్పెక్ట్, పర్టికులర్గా టాలీవుడ్ అంటే ఇంకా రెస్పెక్ట్. ఇప్పుడు ఎవరైనా మన బాలీవుడ్లో హీరోలు ఎవరైనా టాలీవుడ్ నుంచి ఒక డైరెక్టర్ వచ్చి స్టోరీ నేరేట్ చేయాలనుకుంటున్నాడంటే రెడ్ కార్పెట్ పరుస్తున్నారంట. అంటే అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక రాజమౌళి, ఒక సుకుమార్, ఒక సందీప్ రెడ్డి వంగ, క్రిష్ ఇటువంటి డైరెక్టర్స్ వచ్చి అక్కడ ఎన్నో విజయాలు సంచలనాలు సృష్టించడం వల్ల టాలీవుడ్ అంటే ఇప్పుడు విపరీతమైన రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి రజనీకాంత్ సినిమాలో షారూఖ్ ఖాన్ ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు, చిన్న క్యారెక్టర్. అంతకుముందు అమీర్ ఖాన్ చేశాడు కదా. అంతకుముందు చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో, గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ చేశాడు. వాళ్ళ స్టార్డమ్ ఏంటి? ఖాన్ త్రయం అని ఇప్పటికి కూడా షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ అంటే ఇప్పటికి కూడా దే ఆర్ స్టిల్ రూలింగ్ బాలీవుడ్. అయినా సరే వాళ్ళు సౌత్ ఇండియా మార్కెట్లో కూడా వాళ్ళు ఫెమిలియర్ అవ్వాలి అని చెప్పి మన వాళ్ళతో మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలని చూస్తున్నారు. అందుకని ఎవరైనా ఒకరు చేసిన దానికి నార్త్ ఇండియా వాళ్ళు ఇలా టార్గెట్ చేస్తున్నారేమో అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం అయితే అసలు లేదని నేను భావిస్తున్నాను. టాలీవుడ్లో పాన్ ఇండియన్ అవుతున్నాయి, అక్కడ పోయి రిలీజ్ అవుతున్నాయి, అక్కడ మన సినిమాలు హిట్ అవుతున్నాయి, వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. సో అక్కడ వాళ్ళు దీన్ని నెగిటివ్గా తీసుకొని ఇట్లాంటి చర్యలు పాల్పడుతున్నారా? అదేం లేదు. అంటే ఇప్పుడు కాంత్రయంలో షారుఖ్ ఖాన్ ఇప్పటికి కూడా స్ట్రాంగ్గానే ఉన్నాడు. జవాన్, పఠాన్, డన్కి వరుసగా హ్యాట్రిక్ కొట్టాడు. ఈ స్టిల్ ఆన్ ది టాప్. అలాగే అమీర్ ఖాన్ కూడా మధ్యలో ఒక సినిమా లాల్ సింగ్ చద్దా సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసిన, మొన్న సితారే జమీన్ పర్ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఒక్క సల్మాన్ ఖానే వరుసగా 2-3 డిజాస్టర్స్ ఫేస్ చేశాడు తప్ప మిగతా వాళ్ళిద్దరు కూడా మంచి లైమ్ లైట్లోనే ఉన్నారు. కాకపోతే ఎప్పుడు కూడా ఇప్పుడు కొత్తగా రణబీర్ కపూర్ యానిమల్ తోటి చాలా పెద్ద హిట్ కొట్టాడు. ఇప్పుడు దురంధర్ తోటి రణవీర్ సింగ్ కొట్టాడు. అది అంటే ఎప్పుడు పాత నీరు స్థానంలో కొత్త నీరు రావడం అనేది ఎప్పుడు జరుగుతుంది కదా. వాళ్ళు కూడా ఇప్పుడు 60sకి దగ్గరలో ఉన్నారు. అయినా కూడా దే ఆర్ స్టిల్ రూలింగ్. వాళ్ళు ఎక్కడ వెనకబడ్డారని మనం చెప్పడానికి లేదు. ముఖ్యంగా చెప్పా కదా, షారూఖ్ ఖాన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. మన జవాన్, పఠాన్, డంకీ 3 పెద్ద హిట్లే కదా, హ్యాట్రిక్ కొట్టాడు. మరి వెనకబడ్డారని మనం చెప్పాల్సిన ఇది. అయినా సరే ఆయన అంత స్ట్రాంగ్గా ఉండి కూడా రజనీకాంత్ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయమంటే చేస్తున్నాడు. అంటే ఒక ఫ్రెండ్లీ గెస్చర్ లాగా. ప్లస్ ఏంటంటే వాళ్ళు ముందు నుంచి ఎందుకు సౌత్ ఇండియా మార్కెట్ని పెద్దగా వాళ్ళు టార్గెట్ చేయలేదు, లైట్ తీసుకునేవాళ్ళు. అది అప్పుడు లైట్ తీసుకోవడం అనేది ఎంత డిసడ్వాంటేజ్ అయింది అన్నది ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు, రిగ్రెట్ అవుతున్నారు. కాబట్టి ఇంకా ఈ మన సౌత్ ఇండియన్ ఆడియన్స్ తోటి ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేయాలని చూస్తారు తప్ప ఇలాగ మన సౌత్ ఇండియన్ హీరోస్ని టార్గెట్ చేయాలని అయితే వాళ్ళు అనుకోరు. ఎవరో చేసిన ఒక చిన్న దీనికి
వాళ్ళని మనం నిందించే ప్రయత్నం చేయడం అయితే కరెక్ట్ కాదు.